ఆగస్టు 10 శనివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈ రోజు తిథి షష్ఠి, ఉదయం 3:14 వరకు. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 5:49 వరకు. వర్జ్యం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:43 నుండి 8:33 వరకు. అమృతకాలం రాత్రి 10:58 నుండి 12:46 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:01. సూర్యాస్తమయం సాయంత్రం 6:41. ఈ రోజు విశేషం స్కంద షష్ఠి, కల్కి జయంతి, శ్రావణ శనివారం. శ్రావణ మాసంలో శనివారం రోజున విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహావతారాన్ని పూజిస్తారు. హిరణ్యకశిపుడి నుంచి ప్రహ్లాదుని రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామిని ఈ రోజు పూజించడం ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాగే శనీశ్వరుణ్ణి ఆరాధించాలి. అలాగే హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష షష్ఠి రోజున శివపార్వతీదేవిల ముద్దుల తనయుడు స్కందుణ్ణి నియమనిష్టలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ తిథిని స్కంద షష్ఠిగా కూడా జరుపుకుంటారు. ఈ షష్ఠిని సూర్య భగవానుణ్ణి పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. ఈ రోజున సూర్య భగవానుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రజలకు వ్యాధుల నుంచి విముక్తి లభించి ఆరోగ్యము, ఆనందము, సంపదను పొందుతారు. సంతానం పొందాలనుకునేవారు ఈ రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరించాలి. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈ రోజు పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం. అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వివాహాది యత్నాలు కొంత ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు క్రమేపీ తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా సాగిపోతుంది. కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది. గృహంలో మార్పులు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఒక మంచి వార్త వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. శివారాధన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులను ఎదురైనా అధిగమిస్తారు. అయితే అవసరాలకు ఏదో విధంగా కొంత సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని పరిస్థితులకు ఎదురీదాల్సి వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉండొచ్చు. కళారంగం వారికి అవకాశాలు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతూ ఉంటుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దగ్గరి వారితో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. గణపతి ఆరాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ రోజు ఎంతటి కార్యక్రమం చేపట్టినా ఎవరితోడూ లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. దూరపు బంధువులు సుదీర్ఘకాలం తర్వాత కలుస్తారు. విద్యార్థులు సత్తా చాటుకునే అవకాశాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగిపోతాయి. పనుల్లో అలసత్వం రానియ్యవద్దు. బంధుజన సహకారం ఉంటుంది.
గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఏకాగ్రతే మీకు విజయాన్ని ఇస్తుంది. ఆవేశం పనికిరాదు. ఈర్ష్యపడేవారుంటారు. సమయానుకూలంగా మాట్లాడండి. ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నిటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. ప్రారంభించిన పనుల్లో విజయ దుందుబి మోగిస్తారు. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం తొలగుతుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి కొన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అంచనాలు నిజం చేసుకుంటారు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. నూతన వస్తువాహన ప్రాప్తి ఉంది. మిత్రబలను రక్షిస్తుంది. ప్రయాణాల్లో కలిసి వస్తుంది. మంచి వార్తలు వింటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లభించినా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఇతరులకు సైతం చేయూతనిచ్చి వారి ఆదరణ పొందుతారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు కొలిక్కొస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. బంగారు భవిష్యత్తు ఉంది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఏర్పడుతుంది. దగ్గరి వారి ప్రోత్సాహంతో ఆటంకాలు తొలగుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. గతంలో చేసిన ఒక మేలు ఇప్పుడు అక్కరకొస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కృషి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఓ సమస్య ఈ రోజు పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవత ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ప్రత్యర్థులు కూడా మీ దారికొస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఆనందంగా ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ప్రశంసలున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఒక విషయం మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. ప్రారంభించబోయే పనిలో దోషాలు పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి ఖర్చు చేయాలి. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. చక్కటి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. ఈశ్వర ఆరాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళం తొలగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో కీలక మార్పులు సంభవిస్తాయి. రాజకీయ వర్గాలకు అపవాదులు తొలగి ఊరట లభిస్తుంది. అప్పులు తీరుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ప్రశంసలున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగుంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఓ వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఈశ్వరారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల నిర్వహణపై చర్చలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి అందిన సందేశం ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుత్సాహం కలిగించే వారున్నారు. ముఖ్య పనులను వాయిదా వేయండి. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. తెలివిగా వ్యవహరించాలి. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల సలహా మీద నిర్ణయాలు తీసుకోండి. మోసపోయే ప్రమాదం ఉంది. తీర్థయాత్రలకు అవకాశం ఉంది. తద్వారా ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకెళతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. అధికారుల సహకారం ఉంది. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. ఏ వ్యవహారం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘ సేవలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. నేరేడు, ఆకుపచ్చ రంగులు మీకు కలిసొస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలక పనులు పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లభిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. అధికారుల సహకారం ఉంది. ఇష్టదేవత ఆరాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావాల్సిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు లభిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు, చికాకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మాట వినండి. మీకు మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, అభిమానం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. శుభకాలం మొదలైంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. సాహసం చేసి ముందడుగు వేయండి. అనుకున్న ఫలితం సాధిస్తారు. రాజయోగం సిద్ధిస్తుంది. ఆదరించేవారు పెరుగుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. లాభముంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నిటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారున్నారు. జాగ్రత్త. సుబ్రహ్మణ్య ధ్యానం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.